అలానే మిసేసరం అప్పిచ్చువాడు ఎప్పుడు ఎడతెగక పారే ఏరు ఉండే చోట నివసించాలి అని చెప్పి కొన్ని సుమతి శతకాలు అలాగే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అప్పు ఇవ్వడం నేరం, దానికి జైలు శిక్ష విధించాల్సిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనౌన్స్ చేసింది. దీంతో మార్కెట్లో అప్పు ఇచ్చేటువంటి వాళ్ళు దొరకనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా ఈ చట్టం గురించి చెప్పారు. చట్టబద్ధత లేనటువంటి, చట్టబద్ధత తీసుకోకుండా, చట్టబద్ధం కాకుండా ఎవరైతే అప్పిస్తారో ఖచ్చితంగా వాళ్ళు జైలుకి పోవాల్సిందే అని చెప్పి చెప్పడంతో పాటు వడ్డీలకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి చెల్లించకపోతే అది నేరం కాదు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వడ్డీ ఇచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతాం అని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని ప్రజల్లో అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఎవరు అప్పు ఇవ్వాలి అని అంటే చట్టబద్ధత కావాలి. ఒక ఫైనాన్స్ సంస్థ పెట్టారు, ఆ ఫైనాన్స్ సంబంధించినటువంటి నామ్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ కాకుండా అన్అఫిషియల్గా ప్రైవేటుగా వడ్డీలకి ఇవ్వడం అనేది నేరం అనేది ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సరిగ్గా ఇక్కడే అంశం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. ఆ ప్రామిసరీ నోట్ల యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటి? అప్పు ఇచ్చేటప్పుడు ఆ ప్రామిసరీ నోటు రాయించుకోవటం, ఆ ప్రామిసరీ నోటుని బేస్ చేసుకొని కోర్టులకు వెళ్ళటం, ఒకవేళ అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు కనుక మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే కోర్టుల్లో పోరాడి కోర్టు నుంచి మళ్ళా అప్పు ఇచ్చినటువంటి అతను వడ్డీతో సహా తిరిగి రాబట్టడం అనేటువంటి ప్రక్రియ ఉంది. మరి ఇలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పు ఇవ్వడమే తప్పు, వడ్డీలు తీసుకున్నటువంటి వాళ్ళు తిరిగి చెల్లించకపోతే ఒకవేళ ఒత్తిడి తీసుకొస్తే ఆ నేరం అప్పు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఉంటుంది అనేటువంటి కోణంలో ఎందుకు చెప్తున్నారు అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ ఫైనాన్సులు కానీ లేదా నాన్ బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ భారతదేశంలో కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అందుకే ఈ ప్రైవేట్ ఫైనాన్స్ లేదంటే ప్రైవేటుగా ఇచ్చేటువంటి వడ్డీ వ్యాపారులని కట్టడి చేస్తే కనుక ఈ ఫైనాన్స్ సంస్థలు అధికారికంగా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఫలితంగా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అందుకే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులని కట్టడి చేయడం అనేది. ఇది సాధ్యమా అని అంటే బహుశా ఇప్పుడున్న సిస్టంలో సాధ్యం కాకపోవచ్చు. కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే కనుక రకరకాల కండిషన్స్ పెడుతూ ఉంటారు. ఎవరైనా సరే బ్యాంకుకి వెళ్ళి లోను అడిగితే వాళ్ళకి కావాల్సినటువంటి షూరిటీలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి పత్రాలను అందజేయాలి. దానికి తడిసి మోపిడవుతుంది. ఒకవేళ బ్యాంకులో తక్కువ వడ్డీకి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వేసేటువంటి ఫీజులు ఏవైతే ఉంటాయో ప్రాసెసింగ్ ఫీజులు అవన్నీ లెక్కేసుకుంటే కనుక బయట ఇచ్చేటువంటి వడ్డీల కంటే కూడా పెద్దగా తక్కువేం కాదు. పైగా ప్రైవేటు వడ్డీలకు తీసుకోవడం అనేది, ప్రైవేటుగా తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. కేవలం నమ్మకం మీదనే జరుగుతూ ఉంటుంది. వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండేటువంటి నమ్మకం మీద మాత్రం అవి కొన్ని నిమిషాల్లో జరిగిపోతూ ఉంటాయి. కానీ అదే బ్యాంకులకు వెళ్తే కనుక బ్యాంకులు ఎకాఎకిన రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు, 1,00,000 పత్రాలు అడుగుతారు. వాటన్నిటినీ సమకూర్చాలి అంటే కనుక దానికి ఖచ్చితంగా కొంత ఖర్చు అవుతుంది. ప్రభుత్వ సంస్థలకు వెళ్తే కనుక ఫ్రీగా ఎవరు ఇవాళ పనిచేసేటువంటి పరిస్థితిలో లేరు. ఏ డిపార్ట్మెంట్ కూడా లేదు. దాదాపుగా ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప ప్రభుత్వ సంస్థల నుంచి ప్రభుత్వ గుర్తింపు కావాలి అని మీరు డెత్ సర్టిఫికేట్కి వెళ్ళినా, బర్త్ సర్టిఫికేట్కి వెళ్ళినా, లేదా 10(1) అడంగులు కావాలని చెప్పి అడగడానికి వెళ్ళినా, లేదా ఇతరత్ర నేటివిటీ సర్టిఫికేట్లు కావాలని అడిగినా, లేదా ఎన్ఓసి కావాలని చెప్పి పోయి మీరు ప్రభుత్వ ఆఫీసులో అడిగినా, ఏది ఉచితంగా ఏమీ ఆశించకుండా ఇవన్నీ ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా లేరు. లంచాల మయమైపోయింది.
సో దీంతో ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలి అని అంటే కనుక అది తలకు మించిన భారంగా, తలకు మించినటువంటి వ్యవహారంగా మారింది సామాన్యులకు. అందుకే ఇవాళకి కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా నడుస్తూ ఉంది. మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం. 10 రూపాయల వడ్డీ వసూలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ చట్టబద్ధమైనటువంటి ప్రామిసరీ నోట్లు ఉన్నంత వరకు కూడా ఈ చట్టబద్ధత వడ్డీ ఇవ్వడం అనేది చట్టబద్ధత కాదా అవునా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు. కానీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి సంస్థల నుంచి మాత్రమే ఈ వడ్డీలకు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగాలి లావాదేవీలు. బట్ ప్రైవేట్గా జరగడానికి లేదు అంటున్నారు. మరి ప్రైవేటు వడ్డీలు లేకపోతే, ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు లేకపోతే, ఇప్పుడు ఒకవేళ రిజిస్టర్ అయినటువంటి ఫైనాన్స్ కంపెనీకి వెళ్తే కనుక వాళ్ళు 3 రూపాయలు తక్కువ ఎవరు వడ్డీకి ఇచ్చే పరిస్థితి లేదు. 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పైగా చక్ర వడ్డీలు వేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ లెక్క ఎలా వేస్తారో అనేది కూడా మనం చెప్పలేము. అవసరానికి డబ్బు తీసుకుంటాం, వడ్డీ ఎంత అనేది మనం చూడం. అయితే ఆ తర్వాత లెక్కించేటప్పుడు వాళ్ళు ఏ పద్ధతిని లెక్కిస్తారో కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్. అది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని నామ్స్ని పెడతారు. ఆ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ సంస్థలు వ్యవహరిస్తున్నాయా అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ సామాన్యులు కాపాడాలనుకుంటే ఆలోచించాలి. ఆ దిశగా ఆలోచించకుండా అసలు వడ్డీకి ఇవ్వడమే తప్పు అనేటువంటి భావన కలిగేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టంలో పొందుపరిచింది. దీంతో అసలు ఇప్పుడు వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళే కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇదంతా నమ్మకం మీద జరిగేది. ఇది పౌర సమాజానికి, పేదలు ఉండేటువంటి ఈ సమాజానికి కొంచెం ప్రమాదకరంగా మారింది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం మరి ఆ చట్టం ఎందుకు తీసుకొచ్చిందా అంటే రిజిస్టర్ అయినటువంటి కంపెనీలకి లేదా బ్యాంకులకి వాటికి నష్టం రాకుండా ఉండేలాగా, అందరూ బ్యాంకుల వైపు వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తుంది. కానీ నేల విడిచి సాము చేసినటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే సమాజంలో నైతికత, నిజాయితీ ఇవన్నీ పోయాయి. మాట తప్పనితనము ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సమాజం మర్చిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో అసలు డబ్బులు ఇవ్వడానికే భయపడుతూ ఉన్నారు. ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయని నమ్మకం లేనటువంటి రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇది నేరం అని చెప్తే ఎవరికి ఒక పైసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు సమాజమే స్తంభించిపోయేటువంటి ప్రమాదం నెలకొంది. సో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి చట్టం వడ్డీకి తీసుకున్నటువంటి వాళ్ళు చెల్లించకపోతే వాళ్ళని నేరగాళ్ళుగా పరిగణించకుండా వడ్డీకి ఇచ్చినటువంటి వాళ్ళని నేరగాళ్ళుగా పరిగణించే అవకాశం లేకపోలేదు. ఎప్పుడు అనంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద ఇల్లీగల్గా వ్యవహరించినప్పుడు మాత్రమే నేరం ఉంటుంది. చట్ట ప్రకారం అంటే కోర్టులకు వెళ్ళటం లేదంటే ఇతరతర మార్గాల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే మాత్రం అది అప్పిచ్చినటువంటి వాళ్ళ మీదనే నేరం అనేటువంటి యాంగిల్లో చట్టం తీసుకురావడం అనేది ఇది పరస్పరం నమ్మకం పోతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది సామాన్యులకు నష్టం చేకూర్చేదా లేదంటే లాభం చేకూర్చేటువంటిదా అనే దాని మీద కామెంట్ రూపంలో